పంపించకూడదు అనుకుని ఫస్ట్ వారం నుంచి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. అదే వాళ్ళు మెడతో తెంగుతారు, పంపించకుండా తెలుగుదేశం వాళ్ళు ఏమనరు, అంతే కదా. అంతగా లేకపోతే నీకు మోజా అసలు ఏమి జరిగింటే పంపించావో నీకు ఐడియా ఉందా? నీ అప్లికేషన్ పర్మిషన్కు మీ పర్మిషన్కి వచ్చే మీరు ఎవరో మా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇస్తే, మా గవర్నమెంట్లో మీకు పర్మిషన్ ఇస్తే, నువ్వు విద్యాశాఖ మంత్రికి ఇచ్చింటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా చేయాలనే ర్యాలీకి నీ స్టూడెంట్స్ పంపిస్తా. ముసుకా మళ్ళా అలా నోరు ముసుకా. ఆయన వ్యతిరేకంగా అంటే నీకు తెల్లా? ఉండు అదిగా ధర్నా దేనికని తెల్లా? మరి ఆయనకు వ్యతిరేకంగా కాదా, ఆయన రాజీనామా చేయమని కాదా పంపించింది? మరి నువ్వు పంపించినావా లేదా? ఆ ధర్నా ఉద్దేశం ఏంటి? లోకేష్ గారు రాజీనామా చేయాలనే కదా. ఇంకా మళ్ళీ నువ్వు పంపించలేదంటే ఇంకా నేనేమనాలా? డబ్బులు తీసుకొని నేను ఇప్పుడు ప్రూఫ్ చెప్తాను. మీ పిల్లలకు డబ్బులు ఇచ్చారు. స్కూల్ పీపుల్ గా ఉండే వాళ్ళకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి బంధువు మా వాళ్ళందరికీ బంధువు, నువ్వు మా వాళ్ళందరికీ బంధువు, అందరికీ తెలుసునని నువ్వు ఇట్లా చేసేది మాకు. నీకు అవసరమైతే మేము కాదు. సరే అమ్మా, కాదు నీకు ఇంట్రెస్ట్ లేదు కదా దీని మీద పంపించేదానికి, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా, మళ్ళీ ఎట్లా పోయినారు వాళ్ళు? పంపినని చెప్పాను. ఎందుకు పంపించినావు అంటున్నా. మనం పంపిమని చెప్తున్నాను. అరే ఆన్సర్ చెప్పాయా? ఎందుకు పంపించారు అంటే నేను భయపెట్టినారా? ఫోన్లు చేశారు, 3 రోజుల నుంచి ఫోన్లు చేస్తూనే ఉంటారు. పంపించాలని కాలేకాడికి వచ్చారు. అంటే నిన్ను భయపెట్టినారు, ప్రెజర్ చేసింటేనే నువ్వు పంపించాను. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. దేనికి పంపించారు నీకు అర్థమైతుందా? మైండ్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదానికి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకునే నువ్వు మైనర్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రుల అనుమతి లేకుండా నువ్వు పంపించడం, ఆడ గేటు దొబ్బుకొని లాఠీ చార్జ్ జరిగిందా? లాఠీ చార్జీ పిల్లలకి ఏమన్నా అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంది నీ రెస్పాన్సిబిలిటీ? ఆడ ఏదైనా జరిగింటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. ఇప్పుడు మాట్లాడి మర్యాదగా నిన్నెవరు భయపెట్టినారో, నిన్నెవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ మీద నువ్వు కంప్లైంట్ ఒకటి. మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? 13 మెంబర్స్ డిఎస్సికి అనుకూలంగా ర్యాలీ పెట్టాలా. ఈ 2 కండిషన్లు అయితే మేము ఏదైనా సమాధానం చెప్పుకుంటాం. లేదంటే మీ మీద ఖచ్చితంగా రేపు నుంచి వచ్చి ఇక్కడ ధర్నా జరుగుతుంది. అంత భయం లేకంటే అమ్మా ఓపెన్గా నేను చెప్తా చూడు, తెలుగుదేశం వాళ్ళతో ఇబ్బంది లేదు, అనాగడుకలతో ఇబ్బంది, ఎందుకైనా మేము అని భయపడే మీరు చేసినారు. ఇది ఒప్పుకో, వాస్తవం. ఆ మాత్రం సమాధానం చెప్పుకోలేరా? అంటే మేము తెలుగుదేశం వాళ్ళం చేతగాని వాళ్ళము, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెద్ద పుడిగి నా కొడుకులా. వాళ్ళు భయపడితే నువ్వు ఒక విద్యాసంస్థ ఉంటే భయపడిచ్చేది ఏంది? ఏదైనా డబ్బులు ఇవ్వాలా, సరే దానికి ఏదైనా ఖర్చు అయితే అంతో ఇంతో పంపిస్తామని చెప్పి పిల్లల జీవితాలతో ఆడుకుంటావా? ఎక్కడ లేదు ఈ సంస్కృతి. అసలు మీకు ఒక విద్యా సంస్థ పెట్టుకొని ఒక ఎడ్యుకేషన్ మంత్రి రాజీనామా చేయలే ధర్నాకు మీరు స్టూడెంట్స్ని పంపించారంటే మిమ్మల్ని ఏమనాలా? నాకు అర్థం కాలే, చెప్పు. ఇదే విద్యాశాఖ మంత్రి టైంలో వచ్చింది పర్మిషన్ కూడా. అయ్యంటే సరే లేదని ఎవరెవరు వచ్చంటారు, మాట్లాడి ఇప్పించంటాం. మీకు సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్నా, ఏం జరుగుతుంది, ఏం చేస్తామని. మేము అది చెప్తాము, డిఎస్సికి అనుకూలంగా మీరు ధర్నా చేయాలి. ఇది ఎందుకంటే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు. నేను ఈరోజు మీ స్కూల్లోకి కూడా వచ్చి రాకుండా కాంపౌండ్ వాళ్ళ నుంచే ఎందుకు మాట్లాడిపోతానా? పిల్లలకి ఇలాంటివన్నీ తెలియకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని మాకు అట్లా, మా పార్టీ ఉద్దేశం అట్లా. వాళ్ళ మాదిరి వచ్చి బెదిరితో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా ఏ దానికన్నా మిమ్మల్ని మేము వాడుకునేవా? ఎందుకు మళ్ళా అంటే వాళ్ళు ప్రతిపక్షంలోని భయపడతారు, మేము ఏదైనా వాడుకునేమో. కొంచెం అన్నా మీకు అది కూడా ఉండాలి కదా. ఏ బిజినెస్ పీపుల్స్ కానీ, ఏ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కానీ మేమేమన్నా బెదిరియడం కానీ డిమాండ్ చేయడం జరిగిందే? వాళ్ళు ఈ బుద్ధి చెప్తే వాళ్ళు ఏదో చేస్తారని భయపడిపోతే ఎన్నాళ్ళని బానిస బతుకులు ఇట్లే ఉంటాయి. మీరు మీ పిల్లలు కూడా తింటూ జరుగుతారా? సరే, ఈ 2 కండిషన్లు అమ్మా. రైట్. ఇక్కడ మీ కాలేజ్ దగ్గరికి వచ్చాము.
పొరపాటు అయిపోయింది ఏం పొరపాటు ఏం లేదులే, వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరని చేసినావు, దానికి ఏం లేదులే. ఎప్పుడు అలా ఎప్పుడు లేదు మీ మాట ఎప్పుడైనా మీకు కాదన్నా ఉన్నా. అసలు మేమేమన్నా మిమ్మల్ని అడిగినామా నువ్వు కాదన్నావు? మేమేదన్నా మిమ్మల్ని అడిగినామా ఏదన్నా కానీ? మరి మళ్ళీ ఏందో మా మాట కాదనిలేమని చెప్తాంటే ఎందుకు? ఒక విద్యాశాఖ మంత్రికి మా లోకేష్ బాబుకు అగనిస్ట్గా రాజీనామా చేయాలని వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేస్తుంటే దాంట్లో స్కూలు విద్యార్థులకు కాలేజీ విద్యార్థులకు ఏమన్నా సంబంధం ఉందా? ఆ తర్వాత విను, ఎందుకు మీ స్కూల్ నుంచి మీ కాలేజీ నుంచి మీ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా పోయినారులే, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక్కరు కూడా పోలేదు. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ పక్కన ఇంటర్మీడియట్ వాళ్ళు పోయినారు తపస్సు. సరేలేవా విను ముందు, పెద్ద డిగ్రీ పిల్లలు పోవచ్చా? మళ్ళా ఇక్కడ మాట్లాడేది ఒకటి, మళ్ళీ అతిపూరి మాట్లాడతావు, చేసింది తప్పు. ఇక్కడ మా దగ్గర ఫోటోలు లేవా? అంటే డిగ్రీ పిల్లలు పోవచ్చా? మరి విను, డిగ్రీ పిల్లల తల్లిదండ్రులకు విషయం చెప్పినావా? నేను ఇట్లా రాజకీయ కార్యక్రమాలకు కూడా వాడుకుంటానని చెప్పినావా? మరి డిగ్రీ పిల్లల గురించి వకాలతో పుచ్చుకొని మాడుతున్నావు, యూజ్లెస్ ఫెలో. మళ్ళా ఇప్పుడు ఎందుకు రాలే? మేము వస్తామని చెప్పినాం కదా. నేను ఊర్లో లేను, మా అమ్మ బాగాలేదని ఊరికి వచ్చినాను. సరే అయితే కాలేజీ మూసుకొని వచ్చేంత వరకు ఏం ఎట్లాగానే ఇస్తాను నీకు? తప్పు చేసి మళ్ళీ మేము వస్తామని చెప్తే కూడా వీటికి వచ్చి సమాధానం చెప్పుకోవాలి కదా. నిన్న నుంచి నేను లేను, నా ఊర్లో ఉన్నాను, బయట ఉన్నాను, అమ్మ బాగాలేదని వచ్చినాను. వచ్చేదానికి తమరికి ఎన్ని రోజులు పడుతుందో టైం? సాయంత్రానికి కలుస్తాను మిమ్మల్ని. నన్నేం కలిసొద్దు. ఇప్పుడు మీరు విద్యార్థుల జీవితాలతో ఆడుకొని మా లోకేష్ బాబుకు అగనిస్ట్గా చేసిన దాంట్లో ఒక విద్యా సంస్థను నడిపే నువ్వు ఎట్లా మీరు పాల్గొంటారు మీ విద్యార్థులు? చెప్పు నాకు. ఇదేమన్నా కార్గిల్ యుద్ధానికి సంబంధించిన విషయమా, లేక సమయ కేంద్రాలకు సంబంధించిన విషయమా, లేక పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ర్యాలీనా? నా కొడుకులు బుద్ధి లేక మిమ్మల్ని అడిగితే మీరు పంపిస్తారా? కేవలం మిమ్మల్ని ఇది జరపకుంటే మా కాలేజీలు ఉంటాయి లేదని భయపడి మీరు పంపించారు, అంతేనా? జరిగింది వేరేనా? ఆ ప్రెజర్ వచ్చింది కాబట్టి మీరు కంప్లైంట్ ఇవ్వండి. వచ్చి ఒకటి కంప్లైంట్ ఇచ్చి మీ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అంతమందికి డిఎస్సికి అనుకూలంగా మీరు కూడా ఒక అర్ధగంట ర్యాలీ చేయండి. ఈ రెండు కార్యక్రమాలు చేస్తే మా వాళ్ళు సాటిస్ఫై అవుతారు మీరు చేసిన తప్పుకు. ఎవరన్నా ఇట్లా ఎప్పుడు ఇస్తావు కంప్లైంట్? మీ డిఎస్పీ గారి దగ్గర పోయి మిమ్మల్ని ఎవరు బలవంత పెట్టినారో, ఎవరు ప్రెజర్ చేసినారో మాకేం అట్లా పేర్లు కూడా మాకు అవసరంలే. మీరే పేర్లు ఇచ్చుకొని నిజంగా ఎవరు ఫోన్లు చేసినారో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఒకటి, రేపు మీరు తప్పు చేసినారు కాబట్టి, లేకపోతే మాకు ఇట్లాంటి నచ్చవు, మీరు తప్పు చేసినారు కాబట్టి మిగతా స్కూల్ వాళ్ళు కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బుద్ధి రావాలంటే మీ స్టాఫ్, ఓన్లీ మీ స్టాఫే, విద్యార్థులు కాదు, ఓన్లీ మీ స్టాఫ్ వరకు డిఎస్సికి అనుకూలంగా తర్వాత మీరు కూడా పులిందలో ఒక ర్యాలీ నిర్వహించాలా. రైట్, థ్యాంక్ యూ అమ్మా.